పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ నిన్న ఏదైతే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా కొన్ని 8,000 మందికి పైగా ఉద్యోగాల కల్పనకు ఉద్దేశించిందో, దీనికి సంబంధించి వివాదం అంటే మనకి రీసెంట్గా చూస్తే ఏమవుతుందంటే భోగాపురం కావచ్చు, లేదంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వెల్లువలాగా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో అసలు వాటికి రావడానికి కారణం ఎవరనే దాని మీద ఈ మన రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాయి. అంటే వీళ్ళు అసలు పరిశ్రమలు తేవడంలో పోట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు అవి వచ్చేస్తుంటే మాత్రం వాటి క్రెడిట్ చోరీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. నిజానికి ఇప్పుడు మీరు చూపించిన డాక్యుమెంట్స్ చూస్తే గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ ఎనర్జీ, ఇప్పుడు ఈ సంస్థలు ఉన్నాయి కదా, ఆల్రెడీ వీళ్ళు కర్నూలులో పినాక్పురంలో వాళ్ళు సోలార్ పార్క్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. సో అదే డైరెక్టర్లుగా ఉండేది ఏంటంటే అక్కడ నాగార్జున ఫెర్టిలైజర్ సంస్థ మూతపడింది. 1980 ప్రాంతంలో దాన్ని స్థాపించారు. అది మూతపడేసరికి దాన్ని వీళ్ళు 1700 కోట్ల రూపాయలతో ఇది కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు? గ్రీన్ అమ్మోనియా సంస్థ వాళ్ళు దాన్ని కొనుగోలు చేశారు. అయితే దీనికి ముందు ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు ఫిబ్రవరి 7, 2023 ఈ పాలసీ ఒకటి కేంద్ర ప్రభుత్వం అనేది పాలసీ తెచ్చింది. ఏంటి? గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పాలసీ అనేది తెచ్చింది. ఆ పాలసీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన తర్వాత దీనికి సంబంధించి వీళ్ళు ఎన్ఎఫ్సిఎల్ని ఆస్తుల్ని కొనుగోలు చేసి అక్కడ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని స్థాపించి తద్వారా విదేశాలకు, అవసరమైన దేశాలకు అమ్మోనియాని ఎగుమతి చేయాలనేది ఉద్దేశంగా పెట్టారు. దానికి సంబంధించి చూస్తే ఏమవుతుందంటే ఈ ఎన్ఎఫ్సిఎల్కి సంబంధించిన నోట్ డ్యూస్ సర్టిఫికెట్ కూడా ఈ అంటే అసెట్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా జూలై 2024 అంటే ఎలక్షన్స్ అయిపోయి ఒక 2 నెలలు అవుతుంది అనమాట రిజల్ట్స్ వచ్చి. అప్పుడు నోట్ డ్యూస్ సర్టిఫికెట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. సో నేననేది ఏంటంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఏ అయితే కంపెనీలు రాబోతా ఉన్నాయో వాళ్ళ ఒక లిస్టు ప్రకటిస్తే బాగుంటుంది. ఇదిగో ఇవి నా హయాంలో నేను కష్టపడటం ద్వారా నేను వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నాను. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ రాగానేనేమో అది చెత్త, లేకపోతే గౌడౌను, అది ఎందుకు పనికిరాదు. అసలు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు, ఐటీ మినిస్టర్ గారు ఆయన అయితే అసలు గూగుల్ డేటా సెంటర్లు ఉన్న ప్రాంతాలన్నీ కూడా పొల్యూటెడ్గా అయిపోయినాయి అని చెప్పేసిన పరిస్థితి. ఆయన అక్కడ బెంగళూరులోనో ఎక్కడో విదేశాల్లోనూ ఉన్నారు అప్పుడు జగన్ గారు. ఆ వారం రోజులు ఇష్టారాజ్యంగా అసలు గూగుల్ డేటా సెంటర్ ఒక పెద్ద పులిహార కంపెనీ అన్నట్టుగా చెప్పేసిన పరిస్థితి. ఆయన రాగానే 4 ఖర్చుకున్నట్టుగా అసలు ఎవరన్నారు? మా పార్టీ వాళ్ళు ఎందుకన్నారు? వాళ్ళని అడగండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు విలేకరులని ప్రశ్నించిన పరిస్థితి. రెండోది భోగాపురం తీసుకోండి. భోగాపురం అసలు ఆయన చెప్పారు ఏగలు తోలుకోవడం దగ్గర నుంచి అసలు నాటికల్ మైల్స్ అనే పదం కూడా వాడరు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరాగా అని కల్పించారు నాకు తెలియదు కానీ నాటికల్ మైల్స్ అనేది మామూలుగా డిస్టెన్స్ విషయంలో మామూలుగా సాధారణ దూరాన్ని మైల్స్ లో కొలుస్తారు భూమి మీద. అయితే అది సముద్ర జలాల్లోనో పైన మనకి ఏదైతే ఫ్లైట్ కి సంబంధించి ఉంటాయో వాటికి కొలుస్తారు. కానీ అది తీసుకొచ్చి చెప్పారు ఓకే. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా, ఇప్పుడు అది రాగానే అదంతా నాదే అంటారు. నేననేది ఏంటంటే మీరు గూగుల్ డేటా